అందరికీ నమస్తే అండి. వంగవీటి ఆశా కిరణ్ గారు, వంగవీటి రాధా గారి సోదరి అండ్ వంగవీటి రంగా గారి కుమార్తె, వంగవీటి వారసురాలు. ఈమె ముద్రగడ పద్మనాభరెడ్డి గారితో మొన్న భేటీ అయ్యారంట. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి సొంత ఊరు వెళ్ళి కిర్లంపూడి వెళ్ళి ఆయనతో భేటీ అయి వచ్చారు. సాధారణంగా ఇలా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఈ భేటీలు డైరెక్ట్గా చెప్పరు, మేము వాళ్ళని కలుస్తున్నామో లేదంటే ఆ పార్టీలోకి వెళ్తామని డైరెక్ట్గా చెప్పరు. వాళ్ళు వేస్తున్న అడుగులు, వాళ్ళు కలుస్తున్న ఇవే సంకేతాలు ఇస్తాయన్నమాట. వాళ్ళు పెట్టే మీటింగులు, వాళ్ళు చేస్తున్న భేటీలు, వాళ్ళ మంతనాలు, సో ఇవే మనకు రకరకాల రాజకీయ సంకేతాలు ఇస్తాయి. సో ఇక్కడ ఆశా కిరణ్ గారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని ఎందుకు కలిశారు? సో ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనిషి, వైసీపీ మనిషి. గత 12 ఏళ్ళుగా ఆయన వైసీపీ కోసం తెర వెనక తెర ముందు పనిచేస్తూనే ఉన్నారు. సో అటువంటి వ్యక్తిని ఈయన కలిశారు, ఆశా కిరణ్ గారు కలిశారు అంటే ఖచ్చితంగా వైసీపీ భావజాలం ఏదో తనలో ఎక్కించడానికో లేదా వైసీపీ భావజాలానికి అనుగుణంగా తను పనిచేయడానికో సిద్ధమై కలిసే ఉంటారేమో. ఒకటి కమ్యూనిటీ, 2 పార్టీ రాజకీయం, కులం రాజకీయం, ఈ 2 అంశాలు వాళ్ళ మధ్య చర్చ కూర్చుంటాయి. మరి ఏమొస్తుంది? దాని ఇన్పుట్ ఏంటి? ఇక్కడ వంగవీటి రాధా గారు టీడీపీలో ఉన్నారు. ఆయన గతంలో వైసీపీలో పనిచేశారు. వైసీపీలో కొంతకాలం పనిచేసి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఆయన అంత కంఫర్ట్గా ఉన్నారని చెప్పలేం, కంఫర్ట్గా లేరని చెప్పలేం, ఏదో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి వస్తాను, రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత ఆమె కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యారు, కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు రకరకాల భేటీలు, ఆ మధ్య విజయసాయిరెడ్డి గారిని కలిశారని విన్నాను. అండ్ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు నిరసన దీక్ష చేస్తే అక్కడ కూడా సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళారు. ఆయన బీసీలకు న్యాయం జరగాలని ఒక 5 డిమాండ్లతో ఆ మధ్య నిరాహార దీక్ష చేశారు కదా, అప్పుడు కూడా ఆమె వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు విజయసాయిరెడ్డి గారిని కలిశారు, ఆ తర్వాత మరో పార్టీ నాయకుడిని కలిశారు. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని కలిశారు. అంటే ఆమె ఒక క్లారిటీ లేదు ఆమెకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో తన తండ్రి వారసురాలుగా తనకు వచ్చిన ఇమేజ్ని రాజకీయంగా మలుచుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంది, వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఏ పార్టీ అనేది తేల్చుకోలేకపోతున్నారు. అలా తేల్చుకునే క్రమంలో ఒకవైపు తన కమ్యూనిటీ, మరోవైపు తన అనుచరులు, తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన అనుచరులు, మరోవైపు తనకు పార్టీల నుంచి వైసీపీ నుంచి అయితే ఆహ్వానం ఉందంట. వైసీపీ నుంచి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 2024 ఎన్నికలకు ముందు నుంచే ఆమెను పార్టీలోకి రమ్మని ఆహ్వానం ఉంది. ఎందుకంటే రాధా గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆశా కిరణ్ వైసీపీలోకి తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో జగన్ గారు ఉండి అప్పుడే కబురు పెట్టారు. ఆ వంగవీటి ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ఆయన కొడాలి నాని గారు, పేరు నాని గారు వీళ్ళు వెళ్ళి మాట్లాడారంట. కాకపోతే అప్పుడు ఆమె ఇంట్రెస్ట్ చూపించాల. సో ఇప్పుడు ఆమెకి వచ్చే ఎన్నికల్లో 29లో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఏ పార్టీ అనే క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ ముద్రగడ గారితో భేటీ ద్వారా అర్థమైంది ఏంటంటే ఆమె వైసీపీలోకి వెళ్ళబోతున్నారు, లేదా వైసీపీ తరఫున పనిచేయబోతున్నారు. మరోవైపు వైసీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ద్వారా రాజకీయం చేయడానికి రెడీ అవుతుంది. మొన్న ఒక రాజమండ్రిలో ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు కదా సామాజిక వర్గం వాళ్ళ చేత. అలాగే ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ ఉందంట తణుకులో, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయబోతున్నారు. సో ఇలా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి తనకు అనుకూలమైన నాయకుల్ని రెచ్చగొట్టి సామాజిక వర్గ రాజకీయాలకు తెరలేపారు కాబట్టి అందులో ఆశా కిరణ్ గారు కొంత ఉపయోగపడతారని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఉండొచ్చు. బహుశా మేబీ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను లడ్డూపల్లెం.com. సో ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మంచి ఫుడ్డు, హెల్దీ ఫుడ్డు, పనికొచ్చే ఫుడ్డు. ఇప్పుడు మనం పిల్లలకి పనికిరాని జంక్ ఫుడ్స్, లేదంటే బయట కనిపించే స్నాక్స్, లేదంటే బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా లాంటి పనికిమాలిన ఇచ్చే కంటే వీళ్ళ దగ్గర తయారయ్యే స్నాక్స్ ఇవ్వండి, హాట్ స్నాక్స్, లేదా లడ్డూలు ఇవ్వండి, లేదా వీళ్ళ దగ్గర తయారయ్యే ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, ప్రోటీన్ పౌడర్ లాంటివి పెట్టండి. వీళ్ళ దగ్గర ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేస్తారు. ఇందులో కూడా షుగర్ ఉండదు, బెల్లం పొడి వేస్తారు లేదా డేట్స్ పౌడర్ వేస్తారు. అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన లడ్డూలతో పాటు మురుగులు, జంతికలు, రిబ్బన్ పకోడా లాంటి స్నాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డూపల్లెం.com అనే సైట్లో అందుబాటులో ఉంటాయి. లేదు మీకు స్టోర్లో తీసుకోవాలంటే నరసరావుపేటలో ఒక స్టోర్ ఉంది. నరసరావుపేటలో రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో రవి గారు ఒక స్టోర్ నిర్వహిస్తున్నారు. ఆ స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళు.
లేదా ఇంకెక్కడైనా స్టోర్ పెట్టాలి, హైదరాబాద్లో త్వరలో స్టోర్ ఓపెన్ అవుతుంది, ఇంకెక్కడైనా స్టోర్ పెట్టాలనుకున్నా సరే 9997839994 నెంబర్కి కాల్ చేసి ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయంట, వాళ్ళని అడిగి మీరు కూడా స్టోర్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఆర్డర్ చేస్తాం, టేస్ట్ చేస్తాం అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా laddupalam.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.